2 రోజుల నుండి మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట తనకు క్యాంప్ ఆఫీస్ లేదంటూ చెట్టు కింద కూర్చొని నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అయ్యో కోటీశ్వరుడైన మర్రి రాజశేఖర్ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది అంటూ వాపోయిన బీజేపీ కార్పొరేటర్. గత 2 రోజుల నుండి మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట తనకు క్యాంప్ ఆఫీస్ లేదని చెట్టు కింద కూర్చొని నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని చూస్తే తనకు చాలా బాధనిపిస్తోందని మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. గతంలో మల్కాజ్గిరికి ఎంతో మంది నాయకులు ప్రాతినిధ్యం వహించారని, వారు ఎప్పుడూ కార్యాలయం లేదని ప్రజలకు సేవ చేయకుండా తప్పించుకోలేదని అన్నారు. కార్యాలయం ఉంటేనే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు సేవ చేయగలుగుతాడు అనుకుంటే తన కార్యాలయంలో ఎమ్మెల్యేకు ఒక కుర్చీ వేస్తానని, అక్కడి నుండి పరిపాలన కొనసాగించవచ్చని ఎద్దేవా చేశారు. అది చాలకపోతే తన ఇంటిని ఎమ్మెల్యే కార్యాలయానికి కూడా ఇవ్వడానికి తాను సిద్ధమని తెలిపారు. ఎమ్మెల్యే అంటే తనకు ఎంతో అభిమానమని, కోటీశ్వరుడైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి క్యాంపు కార్యాలయం లేకపోవడం చాలా బాధాకరమని కార్పొరేటర్ శ్రావణ్ తెలిపారు. మల్కాజ్గిరిలో రాజకీయ నాయకులకు కావాల్సిన క్యాంపు కార్యాలయాల కన్నా మహిళా భవన్లు, స్పెషల్లీ ఎనేబుల్డ్ పీపుల్ కోసం వాళ్ళకు కావాల్సిన కార్యాలయాలు, లేదా మరి ఇక హాస్పిటల్ పిహెచ్సి కోసం కావాల్సిన కార్యాలయాలు, ఇట్లా ప్రభుత్వానికి నిత్యావసర అంటే నిత్యం ప్రజలకు కావాల్సిన సేవలకు సంబంధించి అనేక కార్యాలయాలు అవసరం ఉన్నాయి. ఫస్ట్ వాటిని భర్తీ చేస్తే బాగుంటుంది. మహిళా భవన్ని తీసుకెళ్ళి మహిళలకు కాకుండా ఇంకోళ్ళకి ఇవ్వడం అనేది బహుశా కరెక్ట్ కాదనే నేను ఏం చేసిన నా ఆఫీస్ని కూడా తీసి వాడి ఆఫీస్కే పెట్టించిన. ఇప్పుడు అది మొత్తం అంటే ఒక రూమ్ ఇస్తేనే మనం వద్దన్నాం, ఇప్పుడు మొత్తం బిల్డింగ్ ఇవ్వడం అనేది బహుశా కరెక్ట్ కాదు. వస్తాను. సో కార్పొరేటర్ శ్రావణ్ గారు, ఇవాళ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు 2వ రోజు జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట, సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేదని చెప్పి అక్కడ టేబుల్ వేసుకొని నిరసన కార్యక్రమం చేపట్టిండు. సో కార్యక్రమం చేపడుతూ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్తుండంటే, సో నేను అధికారులను డీసీ గారు, జడ్స్, జోనల్ కమిషనర్, జేసీ అందరూ కాళ్ళు మొక్కినా సో మాకు ఇంత స్థలం కేటాయిస్తలేరు, ఏది క్యాంప్ కార్యాలయం కట్టున్నారు. సో మీరు కూడా కార్పొరేటర్లు, పబ్లిక్ ఎలక్టెడ్, మీరు కూడా ఒక 5 సంవత్సరాలు ఉంటారు, మరి మిమ్మల్ని కూడా ప్రజలు గెలవనీకి వస్తారు, మరి మీకు కార్యాలయాలు ఉన్నాయా? మీ పరిస్థితి ఏంది? ముందుగా మీ అందరికీ నమస్తే అన్న. సరే, మీరు నేను స్పందించకూడదు అనుకున్నటువంటి వార్తల మీద ప్రశ్న వేసినారు కాబట్టి నేను స్పందించాల్సి వస్తుంది. గత 4.5 సంవత్సరాలుగా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి దాదాపు ప్రతి కార్పొరేటరు కార్యాలయం లేకుండానే పనిచేశారు. మధ్యలో మాకు ఒకసారి కార్యాలయం ఇచ్చినా ఆ కార్యాలయాన్ని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి పక్కన ఉన్నటువంటి కొంతమంది వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి కార్యాలయం తిప్పిస్తే పోలే వార్డ్ ఆఫీసులో కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, సరే వార్డ్ ఆఫీసులు పెట్టుకొని పర్లేదు, మేము ఎక్కడైనా కూర్చుంటామో, మా సొంత కార్యాలయం కూర్చుంటాం, లేకపోతే ఆఫీసుల దగ్గర కూర్చుంటామని మేము కూడా పబ్లిక్ మేము పనులు చేసుకుంటున్నాం. నేను అడుగుతున్నా ఈ రోజున, మరి ఎవరైతే ఇంతకుముందు మా వార్డ్ ఆఫీసు తీసేయించారో వాళ్ళు ఆనంద్బాగ్ చౌరస్తాలోనే చాలా ప్రైమ్ ల్యాండ్లో నాలాలు కబ్జా చేసుకొని బార్లు కట్టిరు. మీరు లేఅవుట్ తీసి చూడండి, నేను అబద్ధమా నిజమా చెప్పండి. మరి ఆ ఎంక్రోచ్మెంట్ తీసుకొని అక్కడ కార్యాలయం కట్టుకోవచ్చు, ఆ ఎంక్రోచ్మెంట్ తీసేసి కట్టేసుకోమనండి. పోనీ అక్కడైనా ఆ బార్ల బదులు ప్రజలకు ఉపయోగపడే కార్యాలయం ఉంటుందంటే అందరం కూడా సంతోషిద్దాం. 1. 2, సరే కార్యాలయం లేదని కోటీశ్వరుడైనటువంటి మా ఎమ్మెల్యే గారు బాధపడుతున్నారు కాబట్టి నేను మంచి మనసుతోటి వారికి సంబంధించిన వారి అభిమానిగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నా కార్యాలయం వాడుకోండి, ఈ చైర్ అయితే ఉందో ఇక్కడ వారికి కుర్చీ వేస్తా, పక్కన నేను ఇక్కడ కూర్చుంటా. ప్రజా సమస్యలు తీరుతాయి అంటే అంతకన్నా పెద్ద విషయం నాకు అవసరం లేదు. కార్యాలయం ఉండడం వల్లే ప్రజా సమస్యలు తీరుతాయి అంటే, అది కూడా ఇక్కడే ఉండడం వల్ల తీరుతాయి అంటే ఖచ్చితంగా నా కార్యాలయాన్ని ఇస్తా, వాడుకోవచ్చు. 100% పెద్ద మనసు చేసుకుంటుంది. అంతేముంది, వారు మా అందరు కూడా పెద్దన లాంటి వారు నా కార్యాలయం వాడుకోవచ్చు. మా కార్యాలయం వాడుకొని, లేదా నా ఇల్లు ఇమ్మన్నా కూడా నా ఇల్లు ఇస్తా, వాయినర్లో కూడా ఖాళీ ఉంది, నాకు ఉన్నది చెప్తున్నా. కాబట్టి మా కార్యాలయాలను వాడుకోవచ్చు, మా ఇల్లుని వాడుకోవచ్చు, తీసుకొని వాడుకోవాలని చెప్పి వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు వారి ఇబ్బంది పడ్డా నేను చూడలేకపోతున్నా, వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.